శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చార్ధామ్ యాత్రలో ఒకటైనటువంటి బద్రీనాథ్ సమీపంలో మన్నా అనేటువంటి గ్రామం ఉంది. ఇది భారతదేశానికి మొదటి గ్రామంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ సరస్వతి నది జన్మస్థలం. మనకి 2025 సంవత్సరం మేలో సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కనుక ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. మరియు ఈ మన్నా అనేది హిందువులకి చాలా ముఖ్యమైనది, ఎందుకన్నది కూడా చూద్దాము. ఇక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరస్వతి నదికి వెళ్ళే ముందుగా గణేష్ గుఫ అని వస్తుంది మన్నాలో. ఇక్కడ మనకి వేదవ్యాస మహర్షి గణపతి గురించి తపస్సు చేసి గణపతి సాక్షాత్కారం పొందిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. ఇక్కడే మనకి చిన్న ఆలయం కనిపిస్తుంది కదా, ఆ ఆలయం లోపల గణపతి దర్శనం ఉంటుంది. చూస్తున్నారు కదా, స్వామి దర్శనం విధంగా ఉంటుంది. పక్కన వేదవ్యాస మహర్షి, ఈ పక్కకి శివలింగం కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక ఆ పక్కగా వెళ్తే కుడి చేతి వైపు లోపల గృహలో స్వామి తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఈ గద్దె మీద కూర్చొని వేదవ్యాస వారు తపస్సు చేశారు గణపతి గురించి అని చెప్తారు. ఇక చుట్టూ ప్రదక్షిణా మార్గంగా బయటికి వస్తే మనం మళ్ళా తిరిగి సరస్వతి నదికి వెళ్తానికి దోవ ఉంటుందన్నమాట. అయితే ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అని చెప్తా అన్నా కదా, మనకి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ, అంటే ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారనేటువంటి ఒక థియరీ అనేది ఉందన్నమాట. దీన్ని అంబేద్కర్ గారు ధృవీకరించలేదు, ఇది అబద్ధం అంటూ వారు కూడా చెప్పారు. ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కన్నా ముందు నుండి సింధు నాగరికత ఉంది అని చెప్తారు. కానీ సరస్వతి నది అంతకన్నా పూర్వమైంది. ఋగ్వేదంలో సరస్వతి నది యొక్క ప్రస్తావన ఉంది. కానీ ఆర్యులు ఎప్పుడైతే వచ్చారో అప్పటికి సరస్వతి నది ఎండిపోయి వేరొక నదిలో కలిసిందని చెబుతూ ఉంటారు. కాబట్టి సరస్వతి నదే సాక్ష్యం మనకి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ తప్పు అని చెప్పడానికి. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది మనం సరస్వతి నదికి వెళ్ళే దావలో పాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం, దాన్ని స్వర్గారోహణ మార్గం అంటారు. అది చాలా కష్టతరంతో కూడుకున్న మార్గం. అక్కడికి వెళ్ళటానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ అది కష్టం అనమాట. ఇక అక్కడ నుండి మనకి 2 రోజుల దాకా పడుతుంది మన్నాలో నుండి స్వర్గారోహణ మార్గంకి వెళ్ళటానికి, నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మేము వెళ్తుంది మన్నాలో ఉన్నటువంటి సరస్వతి నది సంగమ స్థానానికి. దోవ ఈ విధంగా ఉంటుంది. అక్కడ మనకి దారంలా కనిపిస్తుంది కదా, ఈ మార్గంలో నడుచుకుంటూ సంగమ స్థానానికి వెళ్తాము. కనిపిస్తుంది సంగం అదేను. ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది సరస్వతి నది, అటువైపుగా నుండి వచ్చేది అలకనంద అనమాట. ఈ రెండు కూడా ఒకనొక ప్రదేశంలో కలుస్తూ ఉంటాయి ఆ కింద. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది ఆ సంగమ స్థానమేను. మన వాళ్ళందరూ కూడా సంగమ స్థానంలో జపతపాదులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ, పితృకర్మలు అంటే పిండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు కూడా పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటారు. ఇక మనకి పుష్కరాలు ఇప్పుడు ఇందాక చెప్పే కదా నేను, స్వర్గారోహణ మార్గాన్ని, ఈ దోవ అన్నమాట అది. ఇక ఇక్కడ నుండి మనకి చాలా అందంగా సీనరికల్ వ్యూస్ బాగుంటాయి. అయితే చూస్తున్నారు కదా సరస్వతి నది ఎంత ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తూ ఉందో. చాలామంది ఏంటంటే పుష్కరాలు కానీ వచ్చున్నారు, మామూలుగా అయితే అసలు జనం ఉండరు, అక్కడ వెళ్తాం కూడా తక్కువ. ఈ వెళ్ళే దోవలోనే మనకి ముందుగా సరస్వతి నది వస్తుంది. ఉద్గమ స్థానం అంటాం, అంటే సరస్వతి నది పుట్టే ప్రదేశం అనమాట. అక్కడ సరస్వతీదేవి యొక్క చిన్న ఆలయాన్ని గత 4-5 ఏళ్ళుగా నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గర్భాలయంలో అమ్మవారి మటుకి చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఈ ఉద్గమ స్థానం నుండి పక్కగా కొంచెం దారి వస్తుంది. ఆ పాతకాలం నుండి కూడా కిందకి వెళ్ళలేని వారు అక్కడే నీరు పట్టుకొని లేదు తల మీద చల్లుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ మధ్య ఏంటంటే బాటిల్స్ పెట్టి అక్కడే నీరు కూడా అమ్ముతూ ఉన్నారనమాట కిందకి వెళ్ళలేని వారికి. ఇప్పుడు చెప్పింది స్థానం ఇదేను. చిన్న సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం పక్కన బట్టి ధారగా వస్తుంటుంది. అందరూ వెళ్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఆ గుహలోకి వెళ్ళి ఆ నీరు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇక ఈ పక్కన చూస్తున్నారు కదా సరస్వతి నది ఉధృతంగా ఎలా ప్రవహిస్తుందో, ఇక్కడే స్టార్టింగ్ అనమాట. ఆ కొండల్లో నుండే నది వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఎంత అందంగా ఉంటుందంటే మనం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ మేము చూస్తున్నప్పుడు అక్కడ చిన్న రెయిన్బో లాంటిది ఫామ్ అయింది. ఇక్కడ మీకు ఈ వీడియోలో కూడా నేను ఆ రెయిన్బోని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ నుండి మనం నిదానంగా క్యూ లైన్లో దేవాలయం లోపలికి ప్రవేశిస్తే, దేవాలయం లోపల మనకి అద్భుతమైనటువంటి సరస్వతి మాత విగ్రహం ఉంది. ఎంత అందంగా ఉందంటే అమ్మవారి విగ్రహం అంత అందంగా ఉంది. అమ్మవారితో పాటుగా ఇక్కడ మనకి ఈ ఆలయాన్ని మహారాష్ట్రకు చెందిన వాళ్ళు నిర్మించారు. అందుకని చెప్పి బయట ఫస్ట్ ఇక్కడ వ్యాసుడు ఉన్నాడు కనుక వ్యాస మహర్షి విగ్రహం, ఆ లోపల ఒక పక్క గణపతి, ఒక పక్క హనుమ. ఇక గర్భాలయంలోకి వెళ్తే కుడి చేతి వైపు మొదటిగా మనకి భక్త తుకారాం వారి దర్శనం కలుగుతుంది. భక్త తుకారాం వారి పక్కనే మనకి పాండురంగ స్వామి రుక్మిణి సమేత పాండురంగుడి యొక్క దర్శనం కలుగుతుంది. వారి పక్కనే మధ్యలోకి సరస్వతి మాత పక్కన గురు దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళకి దత్త సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని పెట్టుకున్నారు. వారి పక్కనే మళ్ళీ
సంత ధ్యానానంద మహారాజు వారు ఉన్నారు. ఆ పక్కన ఈ ఆలయాన్ని నిర్మింపజేసినటువంటి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. వాడి పేరు అక్కడైతే చెక్కలేదు కానీ వాడి విగ్రహం పెట్టారనమాట. ఇక ఈ దేవాలయం దగ్గర నుండి మనం సుమారుగా 2 కిలోమీటర్లు నడిస్తే సంగమ స్థానం వస్తుంది. ఇక్కడ అలకనంద నది, సరస్వతి నది రెండు కలుస్తూ ఉంటాయి. ఈ ప్రదేశంలో వ్యాస మహర్షి వేదాలు ఇతిహాసాలు చెప్తుంటే గణపతి రాశారని చెప్పాం కదా. ఆ టైంలో ఇక్కడ వరవడి ఎక్కువగా ఉండి సౌండ్ వస్తూ ఉంటే వ్యాస మహర్షి సౌండ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తారట సరస్వతి నదిని. అయినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు గణపతి ఈ సరస్వతి నదిని శపించాడట, నువ్వు ఇక ఇక్కడ నుండి అంతర్ధానంగానే ప్రవహించు అని. అందుకని ఇక్కడ నుండి మనకి త్రివేణి సంగమానికి అంతర్ధానంగా వస్తుంది. ఆంధ్రాలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి కూడా అంతర్ధానంగానే వస్తుంది. ఇక్కడ మనం సంగమ స్థానాన్ని గమనిస్తే చూస్తున్నారు కదా, ఇది అలకనంద నది చాలా వరవడిగా వస్తూ ఉంటుంది. ఇంకొక వైపు మనకి సరస్వతి నది ఉంటుంది. ఈ రెండు కూడా ఇక్కడ రాయి దగ్గర కలుస్తుంది, ఒకటిగా వెళ్తున్నాయి చూడండి. వాళ్ళందరూ చూడాలి అన్న ఉద్దేశంతో ఇదిగోండి, ఇది సరస్వతి నది అటువైపు నుండి వస్తుంది అలకనంద. చాలా ఫోర్స్ గా వచ్చి అక్కడ రాయి దగ్గర కలుస్తున్నాయి, క్లారిటీగా చూడండి. ఇక వెనుదిరిగాక భీమ్కి పౌలి అంటారు, అంటే భీముడి యొక్క బ్రిడ్జ్ అన్నమాట. వీళ్ళు ఏదైతే స్వర్గారోహణ మార్గం అని చెప్పారు కదా, అట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ అడ్డంగా మనకి నది ఉంటుంది. ఆ నది దాటడానికి భీముడు పెద్ద బండరాయిని తీసుకొచ్చి చేశాడని చెప్తారు. మీరు చూస్తున్నటువంటి ఆ బండరాయి లాంటిది, బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అదేను, దాన్ని భీమ్కి పౌలి అంటారు. ఇది దాటుకొని స్వర్గారోహణ మార్గం ఉంటుంది. చెప్పా కదా ఇందాక, సుమారుగా 2 రోజులు పడుతుంది అక్కడికి వెళ్తానికి. కానీ దానికి గుర్తుగా ఇక్కడ పాండవుల విగ్రహాలు అనేవి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు స్థాపించడం జరిగింది. ఇక వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే మనకి మరలా కూడా సంగమ స్థానం ఇక్కడ నుండి ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మరలా మనం ఏదైతే సరస్వతి నది ఉద్గమ స్థలం, అంటే సరస్వతి నది పుట్టే ప్రదేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనకి ఎడం చేతి వైపు తిరిగితే నారాయణ చరణ పాదుక అనేటువంటి ప్రదేశం వస్తుంది. ఇక్కడ కొండల్లో నారాయణ యొక్క పాదుకలు నేను పెద్దలు చెప్తూ ఉంటారు. అక్కడ 2 చోట్ల పాదుకలు కనిపిస్తాయి మనకి, అచ్చం అడుగుల్లానే ఉంటాయి అనమాట, విష్ణుమూర్తి పాదాలు అని చెప్తారు. ఇక్కడ ఒక సన్యాసి ఉండి అక్కడ స్వామివారి దగ్గర పాదసేవ చేసుకుంటూ ఉంటారనమాట. మేమైతే ఇక్కడికి వెళ్ళలేదు, వేరే వాళ్ళు వెళ్ళిన వీడియో నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఇక ఈ చరణ పాదుక చిన్న గుహ లాంటి దానిలో ఉంటాయి అన్నమాట. ఈ పాదుక దర్శనం తర్వాత వసుధార, మనకి బద్రీనాథ్ సినిమాలో చేయించారు కదా వసుధార, ఆ వసుధార ఇక్కడికి వెళ్తానికి కూడా కనీసం 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ ముందు వసుధార సీనరీ వ్యూ చూడటానికి కూడా ఖచ్చితంగా జనాలు వెళ్తూ ఉంటారు. వసుధార మామూలుగా చూసినప్పుడు కన్నా గాలి వచ్చినప్పుడు చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. మా అదృష్టం కొద్దీ వెళ్ళిన వాళ్ళు ఆ వీడియో కూడా తీశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వసుధార అనేది. చూస్తున్నారు కదా పైనుండి ఏదో ఒక విభూతి చల్లినట్టుగా ఎట్లా పడుతుందో, చాలా బాగుంటుంది గాలి వచ్చినప్పుడు వసుధార. ఇక అక్కడ తర్వాత వ్యాస గృహ అని ఒకటి ఉంది. వ్యాసుడు ఇక్కడ మనకి పురాణాలని, భాగవతాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేశారు, వేదాలను బ్రేక్ చేసి రాసిన ప్రదేశం. అక్కడ వ్యాసుడి దర్శనం జరుగుతుంది. మనకి ఇంకా మన్నాలో చూడదగిన ప్రదేశాలన్నీ కూడా అయిపోయినాయి. చారిత్రాత్మకంగా ఒక టీ స్టాల్ ఉంటుంది, మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇక మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.